విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఈరోజు క్లాస్లో ప్లానింగ్ టు అనే స్ట్రక్చర్ని నేర్చుకుంటున్నాము ఒక కొత్త టెక్నిక్ ద్వారా. ఆ టెక్నిక్ పేరేంటి చూడండి. ఏ బి సి డి ఈ ఎఫ్. ఏబిసిడిఎఫ్ అంటే ఎనీబడి కెన్ డ్యాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. ఎస్, చూడండి స్ట్రక్చర్ పేరేంటి? ప్లానింగ్ టు. ప్లానింగ్ టు ఈజ్ యూస్డ్ టు ఎక్స్ప్రెస్ ఎ ఫ్యూచర్ ప్లాన్. ఇందుట్లోనే ఉంది, హెడ్డింగ్లోనే ఉంది నిర్వచనం. ప్లానింగ్ ఉంది కదా, ప్లాన్ అంటేనే మనం ఫ్యూచర్కి వేస్తామా, ప్లాన్స్ని పాస్ట్కి వేస్తామా? ప్లాన్ అంటేనే ఫ్యూచర్. అంటే ఏదైనా సరే ఒక పని చేసే ప్రణాళికతో నేను ఉన్నాను అంటుంటాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ నేర్చుకునే ప్రణాళికతో ఉన్నాను, ఆమె ఆస్ట్రేలియాకి వెళ్ళే ప్రణాళికతో ఉంది, అతడు పాలిటిక్స్లోకి ప్రవేశించే ప్రణాళికతో ఉన్నాడు, ఆమె ఒక బిజినెస్ చేయాలనే ప్రణాళికతో ఉంది. ఇలా ఏదైనా సరే ఒక పని చేసే ప్రణాళికతో ఉన్నాను అని చెప్పే సందర్భంలో మనం ప్లానింగ్ టు అనే స్ట్రక్చర్ని వాడాలి. ఒకసారి సూత్రం చూద్దామా? ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత యామిజార్లు అనే హెల్పింగ్ వర్బ్స్ తీసుకోవాలి. డైరెక్ట్ ప్లానింగ్ టు తీసుకోవద్దు. సబ్జెక్ట్ వెంటనే ప్లానింగ్ టు కాదు, సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్, ఈ 3 హెల్పింగ్ వర్బ్స్. నెక్స్ట్ ప్లానింగ్ టు, తర్వాత వర్బీ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి V1, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ ప్లానింగ్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను ఒక కారు కొనే ప్రణాళికతో ఉన్నాను కదా, ప్లాన్ కదా, ఫ్యూచర్ ప్లాన్ తెలియజేయటకే మనం ఈ స్ట్రక్చర్ని వాడతాం. కాబట్టి నేను అంటే ఐ వచ్చినప్పుడు ఏం రావాలి? యామ్. సో మీరు ఇప్పుడు వింటున్నారు కదా, వెంటనే ఒక నోట్బుక్ తీసేసుకోండి. సో మీరు ప్లానింగ్ టు అని హెడ్డింగ్ పెట్టండి. ప్లానింగ్ టు అని హెడ్డింగ్ పెట్టి బ్రాకెట్లో ఫ్యూచర్ ప్లాన్స్ అని పెట్టుకోండి. తర్వాత సూత్రం రాయండి. సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ ప్లానింగ్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు కూడా రాసుకోండి. ఇప్పుడు ఐ అనే సబ్జెక్టు చూద్దాం, తెలుగులో చూద్దాం. నేను ఒక కారు కొనే ప్రణాళికతో ఉన్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలి? నేను అంటే ఐ వస్తుంది. ఐ తర్వాత యామ్, ఈజ్, ఆర్లలో ఏదైనా ఒక హెల్పింగ్ వర్బ్ వాడాలి. ఐ యామ్ అంటాం కానీ ఐ ఈజ్ అనము, ఐ ఆర్ అనం. కాబట్టి ఐ యామ్ తర్వాత ప్లానింగ్ టు రావాలి. తర్వాత V1 తీసుకోవాలి కదా, కోటి వాక్యాలు రాసినా సరే. ప్లానింగ్ టు అనే స్ట్రక్చర్ వచ్చింది అనుకోండి, కోటి వాక్యాలు రాసినా సరే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి. ఐ యామ్ ప్లానింగ్ టు బై ఏ కార్ అంటే నేను ఒక కారు కొనే ప్రణాళికతో ఉన్నాను. రాశారా ఎగ్జాంపుల్? నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ రాయండి. నేను తెలుగులో చెప్తాను, మీరు ట్రై చేయండి. మేము ఒక కారు కొనే ప్రణాళికతో ఉన్నాం. ట్రై చేయండి. మేము అంటే ఉయ్ రాయాలి. ఉయ్ తర్వాత ఏమొస్తుంది? ఆర్. ఉయ్ చెక్ చేసుకోండి. వీ ఆర్ ప్లానింగ్ టు బై ఏ కార్. వెరీ గుడ్. ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ నేను తెలుగులో చెప్తాను, ట్రై చేయండి. మీరు ఒక కారు కొనే ప్రణాళికతో ఉన్నారు. ట్రై చేయండి. మీరు అంటే యూ రాయండి. యూ తర్వాత ఏమొస్తుంది? ట్రై చేయండి. ఆర్ వస్తుందా, ఈజ్ వస్తుందా? ఆర్. యూ ఆర్ ప్లానింగ్ టు బై ఏ కార్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో సబ్జెక్ట్ నేను తెలుగులో ఇస్తాను. వారు ఒక కారు కొనే ప్రణాళికతో ఉన్నారు. ట్రై చేయండి. వారు అంటే దే ఆర్. చెప్పండి, దే తర్వాత ఏమొస్తుంది? ఆర్. దే ఆర్ ప్లానింగ్ టు బై ఏ కార్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో సబ్జెక్ట్ హీ తోడు చూద్దాం. అతడు ఒక కారు కొనే ప్రణాళికతో ఉన్నాడు. ట్రై చేయండి. అతడు అంటే హీ రాస్తారు. హీ తర్వాత ఏమొస్తుంది? ఈజ్ వస్తుంది. హీ షీట్ వస్తాయి. ఐ వచ్చినప్పుడే యామ్ వస్తుంది, ఉయ్యూ తెలుస్తే ఆర్ వస్తుంది, హీ షీట్ వస్తే ఈజ్. కాబట్టి హీ ఈజ్ ప్లానింగ్ టు బై ఏ కార్. చివరి సబ్జెక్ట్ షీ పైన చూద్దాం. ఆమె ఒక కారు కొనే ప్రణాళికతో ఉంది. చెప్పండి, ఆమె అంటే షీ వచ్చినప్పుడు కూడా ఈజే, హీ వచ్చినప్పుడు ఈజే, షీ వచ్చినప్పుడు ఈజే. షీ ఈజ్ ప్లానింగ్ టు బై ఏ కార్. అంతే. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఒక 6 సబ్జెక్ట్స్ తీసుకున్నాం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను జనరల్గా చెప్తాను, మీరు ట్రై చేయండి, ఊహించుకోండి. రాయకపోయినా పర్వాలేదు, మిగతా ఎగ్జాంపుల్స్ అని ఊహించండి. పేర్లు తీసుకుందాం. బాబు నీ పేరేం పేరు? బాబు నీ పేరేం పేరు? ఫర్ ఎగ్జాంపుల్ కుమార్ ఒక కారు కొనే ప్రణాళికతో ఉన్నాడు. కుమార్ అనేది సబ్జెక్ట్. మరి కుమార్ అంటే హీ కదా, హీకి వచ్చే హెల్పింగ్ వర్బే కుమార్కి వచ్చేస్తుంది. కుమార్ తర్వాత ఏం రావాలి? ఈజ్ రావాలి. కుమార్ ఈజ్ ప్లానింగ్ టు బై ఏ కార్. నెక్స్ట్ ఇప్పుడు ఒక అమ్మాయి పేరు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రవలి అనుకుందాం. రవలి ఒక కారు కొనే ప్రణాళికతో ఉంది. రవలి ఈజ్ ప్లానింగ్ టు బై ఏ కార్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నా స్నేహితుడు ఒక కారు కొనే ప్రణాళికతో ఉన్నాడు. చెప్పండి, మై ఫ్రెండ్ అనుకోండి. మై ఫ్రెండ్ అంటే అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. అమ్మాయి అయితే షీ అనుకుంటాం, అబ్బాయి అయితే హీ అనుకుంటాం. షీ అయినా హీ అయినా ఈజ్ వస్తుంది. కాబట్టి చెప్పండి, ట్రై చేయండి, ఊహించండి. మై ఫ్రెండ్ ఈజ్
ప్లానింగ్ టు బై ఏ కార్. ఇప్పుడు చివరి సబ్జెక్టు చూద్దాం. నా స్నేహితులు ఒక కారు కొనే ప్రణాళికతో ఉన్నారు. దీన్ని ఇంగ్లీష్లోకి ట్రై చేయండి చూద్దాం. మై ఫ్రెండ్స్ వస్తుంది, థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి. మై ఫ్రెండ్స్ ఆర్ ప్లానింగ్ టు బై ఏ కార్. ఇది వాక్యాలు రాసే పద్ధతి నేర్చుకున్నారు. అమ్మయ్య టాపిక్ అయిపోయిందని అనుకుంటున్నారు కదా, ఏమైపోయిందండి? ఏ మాత్రమే అయిపోయింది. మరి ఇవి ఇంత డీప్గా నేర్చుకోవాలి. మనం ఇన్ని రోజులు ఇంతే అనుకుంటున్నాం. టాపిక్ నిర్వచనం నేర్చుకుంటున్నాం, సూత్రం నేర్చుకుంటున్నాం, ఒక 7-8 సబ్జెక్టుల చేత పాజిటివ్ సెంటెన్సెస్ నేర్చుకుంటున్నాం, అయిపోయిందని అనుకొని పక్కకు పెట్టేస్తున్నాం. ఏం అద్భుతాలు జరగవు. ఈ కొత్త టెక్నిక్ ద్వారా నేర్చుకోండి. చూడండి, ఇక్కడ ABCDF ఉంది కదా, ఇక్కడ నాతో పాటు 6 విద్యార్థులు ఉన్నారు. ఈ టెక్నిక్లో వాక్యాలు ఎలా క్రియేట్ చేయాలో వీళ్ళే చూపిస్తారు. ముందుగా వాళ్ళ పేర్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాట్స్ యువర్ నేమ్? My name is Kumar. వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Pawan Kumar. వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Pratap. వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Gopi. వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Dayakar. ఎస్, My name is U Naresh. రైట్. ఇప్పుడు ఈ ABCDF అనే టెక్నిక్ ద్వారా, అంటే ఈ ప్లానింగ్ టు అనే స్ట్రక్చర్లో ఏ సబ్జెక్ట్ తీసుకున్న 6 రకాల వాక్యాలను ఎలా తయారు చేయాలో వీళ్ళు చేస్తారు చూడండి. రైట్, ముందుగా యు అనే సబ్జెక్టు తీసుకుందాం. మీరు ఒక కారు కొనే ప్రణాళికతో ఉన్నారు. చెప్పండి బాబు. You are planning to buy a car. ఏ అయిపోయింది. ఇప్పుడు బి చూద్దాం. మీరు ఒక కారు కొనే ప్రణాళికతో లేరు. You aren't planning to buy a car. అంటే యు ఆర్ నాట్ ప్లానింగ్ టు బై ఎ కార్ అని అంటుండు. నెక్స్ట్ మూడవది, మీరు ఒక కారు కొనే ప్రణాళికతో ఉన్నారా? Are you planning to buy a car? మీరు ఒక కారు కొనే ప్రణాళికతో లేరా? Aren't you planning to buy a car? మ్హూ. మీరు ఒక కారు కొనే ప్రణాళికతో ఎందుకున్నారు? Why are you planning to buy a car? మరి అందరు కార్లు కొనే ప్రణాళికతో ఉంటే మీరెందుకు లేరు? Why aren't you planning to buy a car? వండర్ఫుల్, చూశారు కదా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి ఫ్రెండ్స్ అంటే, మళ్ళీ మీరు ABCDF అని రాయండి. ఇక్కడ ABCDF ఉన్నాయి కదా, ABCDF అని వర్టికల్గా రాయండి, అంటే టాప్ టు బాటమ్ రాయండి. ఇక్కడ ఉండే వాక్యాలన్నీ రాయండి. మీకు తెలుస్తుంది, ఓన్లీ వినకండి, రాస్తూ వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూద్దాం. 6 లెటర్స్ ఉన్నాయి కదా, అంటే 6 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. వీటిని 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. పార్ట్ 1 A అండ్ B 3 పార్ట్స్గా చేద్దాం. పార్ట్ 1లో ABలు ఉంటాయి. కనిపిస్తుంది కదా మీకు. పార్ట్ 1లో ఏముంటాయి? ABలు ఉంటాయి. పార్ట్ 2లోనేమో CDలు ఉంటాయి. పార్ట్ 3లోనేమో EFలు ఉంటాయి. చూద్దాం. ఇప్పుడు పార్ట్ 1 కదా, ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటో చూద్దాం. పార్ట్ 1లో 2 ఉన్నాయి కదా, ఏ అండ్ బి. ఏ అంటేనేమో పాజిటివ్ స్టేట్మెంట్స్, బి అంటేనేమో నెగిటివ్ స్టేట్మెంట్స్. అంటే పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్. ఇప్పుడు మీకు పార్ట్ 1 గురించి అర్థమైంది. పార్ట్ 2లో ఏముంటాయో చూద్దాం. పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. ఇప్పుడు పార్ట్ 3లో ఏముంటాయో చూద్దాం. పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఉంటాయి. రైట్, చూశారు కదా. మీరు ఇంతాక యు అనే సబ్జెక్ట్ తోటి మీరందరూ చెప్పడం జరిగింది. ఇప్పుడు మిగతా సబ్జెక్ట్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. మీరు యు రాశారు కదండి, ఇలాగే మళ్ళీ దే హెడ్డింగ్ పెట్టి ABCDF రాయండి. మళ్ళీ హీ హెడ్డింగ్ పెట్టి ABCDF రాయండి. షీ అనే సబ్జెక్ట్ హెడ్డింగ్ పెట్టి ABCDF రాసి 6 రకాల వాక్యాలు తయారు చేయండి. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా 6 రకాల వాక్యాలు తయారు చేయగలగాలి. ఇప్పుడు దే అనే సబ్జెక్ట్ తీసుకుందాం. వారు ఒక కారు కొనే ప్రణాళికతో ఉన్నారు. చెప్పండి. They are planning to buy a car. ఇప్పుడు మీరు, వారు ఒక కారు కొనే ప్రణాళికతో లేరు. They aren't planning to buy a car. దే ఆర్ నాట్ ప్లానింగ్ టు బై ఎ కార్. సో పార్ట్ 1లో ఏం చూశారు? ఒక పాజిటివ్ స్టేట్మెంట్, ఒక నెగిటివ్ స్టేట్మెంట్. పాజిటివ్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎట్లా స్టార్ట్ అయినాయి? సబ్జెక్ట్స్ చేత స్టార్ట్ అయినాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. పార్ట్ 1లో పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. మీరు కోటి వాక్యాలు రాసినా సరే పాజిటివ్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు సబ్జెక్ట్ చేత స్టార్ట్ అవుతాయి. టాపిక్ ఏదైనా సరే ఇంగ్లీష్లో పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ అన్నారా, స్టార్టింగ్లో సబ్జెక్ట్ ఉండాలి. ఇప్పుడు చూద్దాం. పార్ట్ 2లో ప్రశ్నలు ఉంటాయి కదా, ఏంటివి? పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. ఇవి ఎట్లా స్టార్ట్ అయితే మీరు గమనించండి. వాక్యం, వారు ఒక కారు కొనే ప్రణాళికతో ఉన్నారా? Are they planning to buy a car? ఎట్లా స్టార్ట్ అయింది? ఆర్ తోటి స్టార్ట్ అయింది. ప్రశ్నలు కదా, హెల్పింగ్ వర్బ్స్. వారు ఒక కారు కొనే ప్రణాళికతో లేరా? Aren't they planning to buy a car? అరంట్ అన్నాడు, అంటే ఆర్ ప్లస్ నాట్ అరంట్. అంటే ఇక్కడ చూడండి, పార్ట్ 2లో ఒక ప్రశ్ననేమో ఆర్ తోటి స్టార్ట్ అయింది, ఆర్ దే ప్లానింగ్ టు బై ఎ కార్. ఇంకొక ప్రశ్ననేమో అరంట్. అరంట్ అంటే ఇక్కడ కూడా ఆర్ ఉన్నట్లే, ఆర్ ప్లస్ నాట్ అరంట్. అంటే ఇది పాజిటివ్ క్వశ్చన్, ఇది నెగిటివ్ క్వశ్చన్. అంటే పార్ట్ 2లో ఎస్ నో క్వశ్చన్స్ ఉంటాయి.
పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ అయినా నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ అయినా ఎల్లప్పుడూ హెల్పింగ్ వర్బ్స్ చేత స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్, రైట్? సో పార్ట్ 1లోనేమో పాజిటివ్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ సబ్జెక్ట్ చేత ప్రారంభించబడినాయి. పిల్లలు మీకు కూడా అర్థమవుతుందా? నెక్స్ట్ పార్ట్ 1లోనేమో పాజిటివ్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ సబ్జెక్ట్ చేత ప్రారంభమైనాయి. పార్ట్ 2లో పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ హెల్పింగ్ వర్బ్స్ చేత స్టార్ట్ అయినాయి. ఇప్పుడు చివరిది పార్ట్ 3 చూద్దాం. పార్ట్ 3లో పాజిటివ్ అండ్ నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి ఎలా స్టార్ట్ అయితే చూద్దాం. వారు ఒక కారు కొనే ప్రణాళికతో ఎందుకున్నారు? Why are they planning to buy a car? వెరీ గుడ్. వారు ఒక కారు కొనే ప్రణాళికతో ఎందుకు లేరు? Why aren't they planning to buy a car? చూశారు కదా. ఇవి చివరి పార్ట్ 3లో డబ్ల్యూహెచ్ వర్డ్స్ తోటి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు హీ అనే సబ్జెక్ట్ చూద్దాం. మీకు గ్రిప్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఫటాఫట్ కొట్టేసేద్దాం. అతడు ఒక కారు కొనే ప్రణాళికతో ఉన్నాడు. He is planning to buy a car. అతడు ఒక కారు కొనే ప్రణాళికతో లేడు. He isn't planning to buy a car. అతడు ఒక కారు కొనే ప్రణాళికతో ఉన్నాడా? Is he planning to buy a car? అతడు ఒక కారు కొనే ప్రణాళికతో లేడా? Isn't he planning to buy a car? అతడు ఒక కారు కొనే ప్రణాళికతో ఎందుకున్నాడు? Why is he planning to buy a car? అతడు ఒక కారు కొనే ప్రణాళికతో ఎందుకు లేడు? Why isn't he planning to buy a car? ఇప్పుడు షీ చూద్దాం. ఆమె ఒక కారు కొనే ప్రణాళికతో ఉంది. She is planning to buy a car. ఆమె ఒక కారు కొనే ప్రణాళికతో లేదు. She isn't planning to buy a car. ఆమె ఒక కారు కొనే ప్రణాళికతో ఉందా? Is she planning to buy a car? ఆమె ఒక కారు కొనే ప్రణాళికతో లేదా? Isn't she planning to buy a car? ఆమె ఒక కారు కొనే ప్రణాళికతో ఎందుకుంది? Why is she planning to buy a car? ఆమె ఒక కారు కొనే ప్రణాళికతో ఎందుకు లేదు? Why isn't she planning to buy a car? చూశారు కదండి సబ్జెక్ట్స్. అంటే ఇప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు? ఫస్ట్ స్టెప్లో ఏం నేర్చుకున్నారు? జస్ట్ అన్ని సబ్జెక్ట్స్ చేత పాజిటివ్ స్టేట్మెంట్స్ నేర్చుకున్నారు. అది స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2లో ఏం నేర్చుకున్నారు? ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని 6 రకాల వాక్యాలు ఎలా తయారు చేయాలో స్టెప్ నెంబర్ 2లో నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ స్టెప్ నెంబర్ 3లో ఏం నేర్చుకోవాలంటే ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా, చెప్పడం ఎలా, ప్రశ్నించడం ఎలా, వెంటనే జవాబులు చెప్పడం ఎలా కూడా నేర్చుకున్నారు. చివరి స్టెప్లో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అడగడం ఎలా, ఆన్సర్ చెప్పడం ఎలా కూడా నేర్చుకుంటారు. విద్యార్థులు మీరిద్దరు లేవండి, అక్కడే నిల్చోండి. చూడండి ఇప్పుడు ముందుగా మీరు కూడా రాయండి. ఇప్పుడు హెడ్డింగ్ పెట్టండి. స్టెప్ నెంబర్ 3 ఇది. ఎస్ నో క్వశ్చన్స్ అని హెడ్డింగ్ పెట్టండి. అంటే ఈ టాపిక్లో ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా. ఒక 4 సబ్జెక్ట్స్ తీసుకుందాం. యూ, దే, హీ, షీ. ఈ అబ్బాయి అడిగినప్పుడు ఈ అబ్బాయి ఎస్ అంటాడు. ఇవే ప్రశ్నలు ఈ అబ్బాయి అడిగినప్పుడు ఈ అబ్బాయి నో అంటాడు. ఆర్ యు రెడీ? కూర్చున్న 4 విద్యార్థులు మీరు బాగా అబ్జర్వ్ చేయండి వీళ్ళు ఎలా అడుగుతున్నారు. ముందుగా యూ, మీరు ఒక కారు కొనే ప్రణాళికతో ఉన్నారా? Are you planning to buy a car? అవును అని చెప్పండి. Yes, I am planning to buy a car. వారు ఒక కారు కొనే ప్రణాళికతో ఉన్నారా? Are they planning to buy a car? Yes, they are planning to buy a car. కాదు, దే ఆర్. They are planning to buy a car. అతడు ఒక కారు కొనే ప్రణాళికతో ఉన్నాడా? Is he planning to buy a car? Yes, he is planning to buy a car. ఆమె ఒక కారు కొనే ప్రణాళికతో ఉందా? Is she planning to buy a car? Yes, she is planning to buy a car. ఇవే ప్రశ్నలు మీరు అడగండి, మీరు నో చెప్పండి. ఆయన ఎస్ చెప్పాడు కదా, ఇవి ఎస్ నో క్వశ్చన్స్. హెడ్డింగ్ పెట్టారు కదండి, మీరు రాసేవాళ్ళు చూసేవాళ్ళు అడగండి. నో చెప్పండి, అడగండి. యూ, మీరు ఒక కారు కొనే ప్రణాళికతో ఉన్నారా? Are you planning to buy a car? లేదు. No, I am not planning to buy a car. ఐఎమ్ నాట్ ప్లానింగ్ టు బై ఎ కార్. దే. Are they planning to buy a car? నో. No, they aren't planning to buy a car. హీ. He is planning to buy a car. No, he isn't planning to buy a car. షీ. Is she planning to buy a car? No, she isn't planning to buy a car. సూపర్. ఇవి ఎస్ నో క్వశ్చన్స్. ఇట్లా నేర్చుకున్నారు. ఇది స్టెప్ నెంబర్ 3లో నేర్చుకున్నారు. ఇప్పుడు స్టెప్ నెంబర్ 4 హెడ్డింగ్ పెట్టండి. ఎవరైతే క్లాస్ వింటున్నారో స్టెప్ నెంబర్ 4లో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అని హెడ్డింగ్ పెట్టండి. అంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే వాట్ కానీ, వేర్ కానీ, వై కానీ, హూ కానీ, హూమ్ కానీ, హౌ కానీ, వీటితోటి ప్రశ్నలు అడగడం ఎలా, జవాబులు చెప్పడం ఎలా. మేము 1-2 డబ్ల్యూహెచ్ వర్డ్స్ చూపిస్తాం, మీరు మిగతావి ప్రాక్టీస్ చేసుకోండి. ఒక డబ్ల్యూహెచ్ వర్డ్ అన్నా రాసుకోండి. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అని హెడ్డింగ్ పెట్టి రైట్. ఇప్పుడు మీరు క్వశ్చన్స్ అడగండి బాబు, ఈ అబ్బాయి ఆన్సర్లు చెప్తాడు. వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకోండి. మీరు ఏమి కొనే ప్రణాళికతో ఉన్నారు? ఒక 4 సబ్జెక్ట్స్. వారు ఏమి కొనే ప్రణాళికతో ఉన్నారు? అతడు ఏమి కొనాలనే ప్రణాళికతో ఉన్నాడు? ఆమె ఏమి కొనాలనే ప్రణాళికతో ఉంది. అంటే మీరు ఆన్సర్ చెప్పండి కార్ అని. ముందుగా మీరు ఏమి కొనే ప్రణాళికతో ఉన్నారు? What are you planning to buy? అది. I am planning to buy a car. ఓకే. వారు ఏమి కొనే ప్రణాళికతో ఉన్నారు? What are they planning to buy? They are planning to buy a car. అతడు ఏమి కొనే ప్రణాళికతో ఉన్నాడు? What is he planning to buy? He is planning to buy a car. ఆమె ఏమి కొనే ప్రణాళికతో ఉంది?
What is she planning to buy? She is planning to buy a car. చూశారు కదా, వాట్ అని హెడ్డింగ్ పెట్టిండ్రా, రైట్. ఇప్పుడు ఇంకొక WH ఏమంటారా, వేరే హెడ్డింగ్ పెట్టండి. ఇప్పుడు వేరే పైన ఎవరైతే క్లాస్ వింటున్నారో టీవీలో కానీ యూట్యూబ్లో కానీ వేరే హెడ్డింగ్ పెట్టండి. వేరే పైన కూడా ఒక 4 ప్రశ్నలు 4 జవాబులు చూద్దాం. ఇప్పుడు మీరు అడగండి, మీరు ఎక్కడ స్థిరపడాలనే ప్రణాళికతో ఉన్నారంటే వేర్ ఆర్ యూ ప్లానింగ్ టు సెటిల్ అని అడగండి. మీరు 4 దేశాల పేర్లు చెప్పండి, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క దేశం పేరు. మీరు ఎక్కడ స్థిరపడాలనే ప్రణాళికతో ఉన్నారు? Where are you planning to settle? I am planning to settle in India. ఓకే. వారు ఎక్కడ స్థిరపడాలనే ప్రణాళికతో ఉన్నారు? Where are they planning to settle? They are planning to settle in Australia. దెర్ ఆర్ కాదు, They are planning to settle. దే ఆర్. They are planning to settle in Australia. అతడు ఎక్కడ స్థిరపడాలనే ప్రణాళికతో ఉన్నాడు? Where is he planning to settle? He is planning to settle in America. ఆమె ఎక్కడ స్థిరపడాలనే ప్రణాళికతో ఉంది? Where is she planning to settle? She is planning to settle in West Indies. వండర్ఫుల్. చూశారు కదా, ఒక 2 WH వర్డ్స్ పైన ఇక్కడ ఉండే విద్యార్థులు ప్రాక్టీస్ చేసి చూపించడం జరిగింది. మీరు కూర్చోండి, అలాగే కూర్చోండి. ఇప్పుడు నెక్స్ట్ మీరేం చేయాలి ఫ్రెండ్స్ అంటే, క్లాస్ చివరి దశకు వచ్చేసిన మనము మొదటి 10 నిమిషాలు మీరు వినడం జరిగింది ఈ ప్లానింగ్ టు అనే స్ట్రక్చర్. చివరి 15 నిమిషాల నుంచి మీరు వింటూనే అంటే ప్రాక్టీస్ సెషన్స్ ఎలా చేయాలో చూశారు. పూర్తిగా చివరిలో మీరేం చేయాలో నేను చెప్తున్నాను. క్లాస్ అయిపోయిన వెంబడే మీరేం చేయాలి ఫ్రెండ్స్ అంటే, ఒక టెక్నిక్ చెప్తాను. 10 verb టెక్నిక్ పేరు రఫ్లో రాసుకోండి. 10 verb టెక్నిక్. ఈ టెక్నిక్ పేరు 10 verb టెక్నిక్. అంటే ఒక 10 వర్బులు తీసుకోవాలి. 10 వర్బులు తీసుకొని వాక్యాలు క్రియేట్ చేయాలి. ఒక్కొక్క వర్బు తీసుకొని 6 రకాల వాక్యాలు క్రియేట్ చేయాలి. ఒక్క వర్బు తీసుకొని 6 రకాల వాక్యాలు, అట్లాగే 10 వర్బులు తీసుకోవాలి. ఒక వర్బు పైన 6 వాక్యాలు అంటే 10 వర్బులు తీసుకున్నప్పుడు ఒక్కొక్క వర్బు పైన 6 వాక్యాలు కాబట్టి 60 వాక్యాలు అయితే, అంటే ఈ ప్లానింగ్ టు అనే స్ట్రక్చర్ పైన మీరు 60 వాక్యాలు కనుక ప్రాక్టీస్ చేస్తే ఈ జన్మకి మర్చిపోరు ఈ టాపిక్. ఎందుకు సార్ 60 వాక్యాలు ప్రాక్టీస్ చేయాలంటే చేయాల్సిందే, తప్పదు. ఒక టాపిక్ జీవితాంతం మీతో జర్నీ చేయాలంటే 20 సార్లు విని 60 సార్లు అనాలి. ఇది భాష కదా, గ్రూప్ 2 ఎగ్జామ్ కాదు కదా, గుడ్లగు పలాగా సైలెంట్గా కూర్చొని చదివి గుర్తుపట్టడానికి, ఎగ్జామ్లో ప్రశ్నలు ఇస్తే ABCDF ఇది గుర్తుపట్టడానికి కాదు కదా, ఇది భాష కదా. మాట్లాడాలంటే బాగా వినాలి. సో ఈ చివరి 10 minutes క్లాస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో 10 verb టెక్నిక్ హెడ్డింగ్ పెట్టారు కదా, 10 verbs రాసుకోండి. మీకు ఈజీ వర్బ్స్ ఏమన్నా రాసుకోండి, ఏమన్నా 10 ఈజీ వర్బ్స్, ఎక్కువగా డైలీ యూజ్డ్ వర్బ్స్ తీసుకోండి. ప్లే కానీ, రీడ్ కానీ, రైట్ కానీ, వాక్ కానీ, టాక్ కానీ, ఇలా చిన్న చిన్న వర్బ్స్ ఒక 10 తీసుకోండి. ఎలా ప్రాక్టీస్ చేయాలో నేను చూపిస్తాను. 10లో ఏదన్నా ఒక వర్బ్ సెలెక్ట్ చేసుకోండి, ఏదన్నా ఒక వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్ టీచ్ అనే వర్బ్ తీసుకున్నారు మీరు, టీచ్ అనే వర్బ్ తీసుకున్నారు. టీచ్ హెడ్డింగ్ పెట్టండి. మొత్తం 10 verb టెక్నిక్ అని మేజర్ హెడ్డింగ్ పెట్టి అక్కడ కింద 10 verbs రాయండి. తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి సైడ్ హెడ్డింగ్. ఇప్పుడు టీచ్ తీసుకున్నాం, టీచ్ హెడ్డింగ్ పెట్టి అండర్లైన్ చేసి మళ్ళీ ABCDF అని రాయండి. అంటే టీచ్ అనే వర్బ్ తీసుకొని 6 రకాల వాక్యాలను తయారు చేయాలి. ఏ ఎలా ఉంటుంది, B ఎలా ఉంటుంది, C ఎలా ఉంటుంది, D ఎలా ఉంటుంది, E ఎలా ఉంటుంది, F ఎలా ఉంటుంది. నేనైతే ఒక వర్బ్ తోటి ప్రాక్టీస్ చేసి చూపిస్తాను. ఇవి వాక్యాలు రాసుకోండి. మిగతా 9 verbs తోటి మీరు ఇలాగే ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా మీకు అద్భుతమైన పట్టు వచ్చేస్తుంది. ఏదైనా ఒక సబ్జెక్టు తీసుకోవాలి. మనం వర్బ్ ఏమో టీచ్ తీసుకున్నాం, మరి ఏదైనా ఒక సబ్జెక్టు కూడా కావాలి కదా వాక్యాలు తయారు చేయాలంటే. రైట్. ఇప్పుడు సెల్ ఫోన్లో సిమ్ ఎట్లుంటుందో వాక్యంలో సబ్జెక్ట్ కూడా అట్లా ఉంటుంది. సబ్జెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక వాక్యాన్ని నిర్మించాలంటే. ఏ సబ్జెక్ట్ కావాలి మీ ఇష్టం, ఐ, వి, యు, దే, హీ, షీ, ఏ సబ్జెక్ట్ అన్నా తీసుకోండి. ఉదాహరణకి మనం షీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. చలో, సో వర్బ్ ఏమో టీచ్ తీసుకున్నారు, సబ్జెక్ట్ ఏమో షీ తీసుకున్నారు, కాబట్టి బ్రాకెట్లో షీ రాసుకోండి. టీచ్ దగ్గర బ్రాకెట్లో షీ రాసుకోండి, అండర్లైన్ చేసి. ఇప్పుడు ABCDF రాశారు కదా. నేను తెలుగులో చెప్తాను, మీరు ఊహించండి, చూద్దాం ఆన్సర్. ఆమె ఇంగ్లీష్ బోధించాలనే ప్లాన్తో ఉంది, లేదా ఆమె ఇంగ్లీష్ నేర్చుకునే ప్రణాళికతో ఉంది. ఆమె ఇంగ్లీషు నేర్చుకునే ప్రణాళికతో ఉంది. దీన్ని ఎట్లా రాయాలి ఇంగ్లీష్లో? ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఆమె అంటే షీ రాస్తారు కదా, షీ వచ్చినప్పుడు ఏం రావాలి? షీ ఈజ్ ప్లానింగ్ టు టీచ్ ఇంగ్లీష్. అయిపోయింది.
ఇప్పుడు బి అంటే ఏంటి? నెగటివ్ స్టేట్మెంట్. మీకు నోటెడ్ అయిపోవాలి. ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి. బి చూడండి, ఆమె ఇంగ్లీష్ నేర్చుకునే ప్రణాళికతో లేదు. ఏ వస్తే బి వచ్చేసినట్లనే. చూడండి, ఏని యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. యాజ్ ఇట్ ఈస్గా రాసి హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాస్తే బి వచ్చేసినట్లే. షీ ఈజ్ నాట్ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకునే ప్రణాళికతో లేదు. చూడండి, ఏ వస్తే బి వచ్చేసినట్లనే. చూడండి, ఏని యాజ్ ఇట్ ఈస్గా రాశాం. మీరు రాస్తున్నారు కదా, మీరు గమనించండి. ఏం రాశారు? షీ ఈజ్ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. బి ఏంటి? షీ ఈజ్ నాట్ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. బిలో నాట్ ఉంది కదా, నాట్ పైన మీ ఫింగర్ పెట్టండి. ఇప్పుడు ఏ బి సేమ్ అయిపోయింది కదా, నాట్ క్లోజ్ చేసేసే. నాట్ కనిపించేటట్లు చూడండి. అంటే ఒక నాట్ అనేది కొత్తగా వచ్చేసింది. పాజిటివ్ వస్తే నెగిటివ్ వచ్చేసినట్లే. రైట్. ఇప్పుడు మూడో వాక్యం, ఆమె ఇంగ్లీష్ నేర్చుకునే ప్రణాళికతో ఉందా? సి. ఎట్లా తయారు చేయాలి? ప్రశ్న కదా. ప్రశ్నలు రెండు రకాలని చెప్పాను. ఎస్ నో క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఇది ఎస్ నో క్వశ్చన్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అవుతుంది. ఆమె అంటే షీ. హీ షీట్ వచ్చినప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ వాడతాం? జనరల్గా ఈజ్ వాడతాం. ఈజ్ తోటే ప్రశ్నలు అడగాలి. ఈ షీ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్? ఇది సి అండి. ఆమె ఇంగ్లీష్ నేర్చుకునే ప్రణాళికతో ఉందా? టెక్నిక్ చెప్పమంటారా ఈ సి ఎట్లా తయారైందో? బి అయితే ఈజీ. ఏ వస్తే బి వచ్చేసినట్లే. ఏని యాజ్ ఇట్ ఈజ్గా రాసి హెల్పింగ్ వర్బ్ తర్వాత అంటే అక్కడ ఈజ్ ఉంది కదా, ఈజ్ తర్వాత నాట్ రాస్తే బి వచ్చేసింది. సి ఎట్లున్నా తెలుసా? ఏ వాక్యం ఉంది కదా, షీ ఈజ్ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్ ఉంది కదా, ఆ వాక్యంలోని మొదటి రెండు పదాలు రివర్స్ రాయండి. షీ ఈజ్ ఉంది కదా, దాన్ని ఉల్టా చేయండి. ఈజ్ షీ. చూసారా? బి వస్తే సి వచ్చేసినట్లే. ఈ షీ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్ నేర్చుకునే ప్రణాళికతో ఉందా? ఇప్పుడు డి చూద్దామా? డి టెక్నిక్ చెప్పాలా? సిని యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. సి ఏంటి? ఈ షీ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. యాజ్ ఇట్ ఈస్గా రాసి ఈజ్ తర్వాత నాట్ రాయండి. ఈజ్ ప్లస్ నాట్ ఏమవుతుంది? ఈజెంట్ షీ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. చూసారా? ఏ వస్తే బి వచ్చేసింది. ఎలా? ఏని యాజ్ ఇట్ ఈస్గా రాసి హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాస్తే బి అయింది. ఏ వస్తే సి కూడా వచ్చేసినట్లని. ఎందుకు? ఏ వాక్యంలోని మొదటి రెండు పదాలు రివర్స్ రాస్తే సి అయింది. సి వస్తే డి కూడా వచ్చేసినట్లు. ఎట్లా? సిని యాజ్ ఇట్ ఈస్గా రాసి నాట్ రాస్తే డి అయింది. ఇప్పుడు ఈ చూద్దామా? ఈకి కూడా ఏమైనా టెక్నిక్ చెప్పండి సార్ అంటారా? తప్పకుండా. సి ఉంది కదా, సిని యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. డి దగ్గర ఈ దగ్గర సి అనే సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈస్గా రాసి కొంచెం ప్లేస్ వదలండి. ఇప్పుడు మీకు ఏ డబ్ల్యూహెచ్ వర్డ్ కావాలి? ఆమె ఇంగ్లీష్ నేర్చుకునే ప్రణాళికతో ఎందుకు ఉంది? ఎందుకు అంటే వై కదా. సి సెంటెన్స్ ఏముంది? ఈ షీ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్ కదా, ఆ వాక్యాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాయండి. ఈజ్ ముందర డబ్ల్యూహెచ్ వర్డ్ పెట్టుకోండి. ఏ డబ్ల్యూహెచ్ వర్డ్ కావాలంటే అది. ఆమె ఇంగ్లీష్ నేర్చుకునే ప్రణాళికతో ఎందుకుంది కాబట్టి వై ఈజ్ షీ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. దట్స్ ఇట్. నెక్స్ట్ ఈ కూడా అయిపోయింది. ఇప్పుడు ఎఫ్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకునే ప్రణాళికతో ఎందుకు లేదు? ఎఫ్ కదా, ఈ ఆల్రెడీ వచ్చింది కదా, ఈ వస్తే ఎఫ్ వచ్చేసినట్లేదు. ఈని యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. ఎఫ్ దగ్గర రాసి ఇది నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి అక్కడ ఉండే ఈజ్కి నాట్ కలపండి. ఈజెంట్ అవుతుంది. ఈజ్ ప్లస్ నాట్ ఈజెంట్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకునే ప్రణాళికతో ఎందుకు లేదు? వై ఈజెంట్ షీ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. చూసారా? ఇలా ప్రాక్టీస్ చేయండి. ఎంత ఈజీ చూడండి. అర్థమైంది కదండి? ఇట్లా 10 వర్బ్స్ తీసుకొని ఇలా ప్రాక్టీస్ చేయండి. ప్రతి టాపిక్ పైన మీరు అద్భుతంగా నేర్చుకోగలరు ఇంగ్లీష్. సో ఇప్పుడు నేను మీకు ఒక చిన్న స్లిప్ టెస్ట్ ఇస్తున్నాను. 6 తెలుగు వాక్యాలు ఇస్తాను. మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయండి. సబ్జెక్ట్ దే, ఏబిసిడీల పైన ఇస్తున్నాను. ఏ ఏంటంటే వారు పాటలు పాడే ప్రణాళికతో ఉన్నారు. బి వారు పాటలు పాడే ప్రణాళికతో లేరు. సి వారు పాటలు పాడే ప్రణాళికతో ఉన్నారా? డి వారు పాటలు పాడే ప్రణాళికతో లేరా? ఈ వారు పాటలు పాడే ప్రణాళికతో ఎందుకున్నారు? ఎఫ్ వారు పాటలు పాడే ప్రణాళికతో ఎందుకు లేరు? ఈ 6 తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసి మీరు ఒకవేళ యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళైతే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. టీవీలో చూసే వాళ్ళేమో ఆన్సర్స్ రాసి ఇదే క్లాస్ని టీశాట్ అనే పేరుతో యూట్యూబ్లో టైప్ చేసి మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. అక్కడ కూడా కామెంట్ చేయొచ్చు. అంటే మీ ఆన్సర్స్ అన్నిటినీ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో అర్థమైంది కదండి ప్లానింగ్ టు అనే స్ట్రక్చర్. సో ప్లానింగ్ టు స్ట్రక్చర్ నేర్చుకున్నారు కదా ఒక సిస్టమేటిక్గా. మీకు బాగా చెప్తున్నాను, బాగా వినండి. ఇంత డీప్గా నేర్చుకోవాలి, ఇంత బ్యూటిఫుల్గా ప్లాన్ చేసుకొని నేర్చుకోవాలి. ఇంగ్లీష్లో ఏ టాపిక్ అయినా ఇంత సిస్టమేటిక్గా నేర్చుకోవాలి. మనం ఇన్ని రోజులు ఏం ప్లాన్ లేకుండా, నేను అందరిని అనట్లేదు, కొందరు ఎలా నేర్చుకుంటారంటే ఏముంది ప్లానింగ్ టు ఫ్యూచర్ ప్లానింగ్స్ తెలియజేస్తుంది, సూత్రం నేర్చుకుంటారు, 5-6 ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటారు, అయిపోయింది అంటారు.
దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. చూడండి మనం ఈరోజు ఎంత బ్యూటిఫుల్గా నేర్చుకున్నాం. చక్కగా అర్థమైంది కదండి క్లాస్. ఇలాంటి క్లాసులు ఇంకా చాలా ఉండబోతున్నాయి. చాలా బ్యూటిఫుల్ టాపిక్స్, ప్రతి టాపిక్కి ఒక బ్యూటిఫుల్ ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది. సో మీరు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోండి, ఆంగ్లం పైన అనర్గళమైన పట్టు సంపాదించండి, అనుకున్న లక్ష్యాలను అలవోకగా చేరుకోండి. సో ఈ టాపిక్ మీకు చక్కగా అర్థం కావడానికి నాతో పాటు 6 విద్యార్థులు కూడా రిస్క్ తీసుకున్నారు మీకు మంచి రిజల్ట్ ఇవ్వడానికి. ఈ క్లాస్ మీ అందరికీ చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటూ ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.